సభలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ పైన ప్రతిపక్ష నాయకులు కావచ్చు అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు కొత్త పల్లవి అందుకోవడం ఏంటి, ఇక్కడి నుంచే ఎలక్షన్లో గెలిస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం మనం చూసాం. ఈ మూడేళ్ల నుంచి ప్రతి పండగని కూడా ప్రతి సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ అక్కడి నుంచి ఈ పండగకి వస్తాం, ఉగాదికి వస్తాం, ఆ తర్వాత దసరాకు వస్తాం, లేదా సంక్రాంతికి వస్తాం అని చెప్పి వాయిదాలపైన వాయిదాలు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. కమిటీలు ఏర్పాటు చేశారు, అక్కడ ఉండేందుకు అవసరమైనటువంటి వాటిని గుర్తించేటువంటి ప్రయత్నం, ఇలా చాలా అంశాలను కూడా మభ్యపెడుతూ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎన్నికలు అయ్యాక అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఇప్పటి వరకు మీరు వెళ్తామంటే ఎవరు అడ్డుకున్నారు, ఒకవేళ నిజంగా మీరు వెళ్ళి కూర్చోవాలి అనుకున్నప్పుడు అనే దానిపైన షర్మిలా కూడా ప్రశ్నించారు. కానీ నన్ను అడ్డుకున్నారు, ఒక వర్గం అడ్డుకుంది, లేకపోతే ప్రతిపక్షం అడ్డుకుంది, చివరికి కోర్టుల ద్వారా కూడా అడ్డంకులు సృష్టించారు అని చెప్తున్నటువంటి మాట. కోర్టులు చెప్పింది ఏంటి, కోర్టులో జరుగుతున్న కేసులు ఏంటి, దానికి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, అసలు ఈ మాటని చెప్పి ఏమి లబ్ధి పొందాలనుకున్నారు? కృష్ణ ఏం చెప్తారు అంటే, ఒక రాజధాని అంశం పైన హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దానిపైన సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో స్పష్టంగా అక్కడ స్టేటస్ కో ఇచ్చేదానికి నిరాకరించినటువంటి పరిస్థితి, కేసు ఉన్నటువంటి పరిస్థితి. లీగల్ గా వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొత్త అంశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి, అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? శ్రీహరి నిజానికి వైజాగ్ వెళ్లటానికి ఆయనకు చిత్తశుద్ది నిజాయితీ లేదనే చెప్పొచ్చు. ఒకవేళ ఆయన వైజాగ్ క్యాపిటల్ గా ఆయన పరిపాలించాలనుకుంటే ఆయన క్యాంప్ ఆఫీస్ గానే కూడా ఆయన చెప్పి అక్కడికి వెళ్లి ఉండే అవకాశం ఉంది. దానికి ఎటువంటి లీగల్ అడ్డంకులేమీ లేవు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఒక పక్కన గత 12 సంవత్సరాలుగా జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉంటూ తర్వాత తన బాబాయి హత్య కేసుకు సంబంధించి 5 ఏళ్లుగా ఈ కేసును ముందుకు నడవనీయకుండా అడ్డం పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు న్యాయస్థానాలను అడ్డుపెట్టి కొత్త ఒక వర్గం ఈ యొక్క వైజాగ్ రాజధాని కాకుండా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం అన్నది విడ్డూరంగా ఉంది అంటూ ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అనేక సార్లు ప్రయత్నం చేశారు, కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అన్నది కూడా ఆయన చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్డంకులు కేవలం రాజధాని అన్నది మెయిన్ గా రాజధానిని ప్రకటించకూడదు అన్నది మాత్రమే ఉన్నది తప్పితే క్యాంప్ ఆఫీస్ అన్నది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. క్యాంప్ ఆఫీస్ మాత్రం ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్లే అవకాశం ఉంది. ఆ వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎందుకు ఆ వెసులుబాటుని ఆయన ఉపయోగించుకోలేదు? ఏ ఒక చిన్న అవకాశం ఉన్నా కూడా ఆయన ఒక చిన్న అవకాశాన్ని పెద్దదిగా మార్చుకున్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు? పైగా అక్కడ పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి వచ్చే ఎలక్షన్ల తర్వాత నేను ఇక్కడ క్యాపిటల్ గా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇప్పుడు చెప్పడం అనుకున్నటువంటి మతలబ్ ఏమిటి అనేది కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలనేది ప్రతిపక్ష నేతలు చెప్తున్నట్టు. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి స్టేటస్ ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, మొదట్లో అక్కడ ఏదైతే హైకోర్టు ఈ యొక్క మొత్తం రాజధాని మీద అమరావతి రాజధాని కాకుండా మీరు వేరే రాజధాని కనుక చేయాలనుకుంటే ఆ యొక్క మార్చే అధికారం శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ మొత్తం 7 అంశాలకు సంబంధించి స్టే ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని ఒకవేళ అమరావతి మార్చాలంటే పార్లమెంట్ లోనే దాన్ని మార్చాలంటే కూడా అందులో చెప్పడం, శాసనాధికారం లేదని చెప్పడం, తర్వాత కొన్ని నిర్ణీత గడువులోగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ కూడా మొత్తం ఒక 7 అంశాలకు సంబంధించి ఆయన అక్కడ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినప్పుడు జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 అంశాల మీద మాత్రమే స్టే ఇచ్చింది, మిగతా అంశాల మీద స్టే ఇవ్వలేదు. ఆ 3 ఏదైతే నిర్దిష్ట కాల పరిమితిలో అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి, 6 నెలలు సంవత్సరం లోపు చేయాలన్న వాటిపైన స్టేని తొలగించింది. కానీ ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం స్టే ఇవ్వలేదు. అది అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అనే అంశంపై మాత్రం స్టే ఇవ్వలేదు, అది మాత్రం అలాగే ఉంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. ఆ అంశం పదే అక్కడ ఉన్నప్పటికి కూడా 4-5 సార్లు ఇక్కడికి వచ్చి స్టేని ఎత్తేయండి అని కూడా ఇక్కడ కోరటం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా స్టేని ఎత్తేయడానికి నిరాకరించింది కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఆ తర్వాత కూడా R5 జోన్ కు సంబంధించి కూడా అక్కడ R5 జోన్ లో ఏదైతే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, సెంటు స్థలం ఇవ్వాలి అంటూ అక్కడ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానిపైన హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో అప్పుడు ప్రశాంత్ కిషోర్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం
ఆ R5 జోన్ కి సంబంధించి రైతుల యొక్క విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఆయన అంటే R5 జోన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పీకే మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో కూడా రైతులు సవాల్ చేశారు. అప్పుడు ఇదే కేఎం జోసెఫ్ నేతృత్వంలో ధర్మాసనం R5 జోన్ లో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇళ్ల పట్టాల పైన సబ్జెక్ట్ టు ద ఫైనల్ ఆర్డర్ అంటూ ఒక స్టాంప్ వేయాలి అని కూడా ఆదేశాలు ఇస్తూ సబ్జెక్ట్ టు ఫైనల్ ఆర్డర్ అన్న ఒక కండిషన్స్ కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత మళ్ళీ R5 జోన్ లో ఇళ్ల పట్టాలు ఇస్తూనే ఇల్లు కూడా నిర్మించే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ అక్కడ హైకోర్టు అడ్డుకుంది. ఆ హైకోర్టు అక్కడ రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ రైతులకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును R5 జోన్ లో ఇళ్ల పట్టాలకు వ్యతిరేకంగా ఇల్లు నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మళ్లీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసినప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టడానికి దానిపైన స్టే ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆ కేసు సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు లేటెస్ట్ గా వచ్చినప్పుడు ఏప్రిల్లో మళ్లీ దీన్ని వాయిదా వేయడం జరిగింది, ఏప్రిల్ చివరి వారానికి. సో ఇప్పటి వరకు అయితే ఏదైతే హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే ఉందో ఆ స్టే మీద ఇక్కడ స్టేట్ వెకేట్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధానమైనటువంటి అంశం అమరావతి రాజధాని. ఆ అమరావతి రాజధానిని మార్చడానికి శాసనాధికారం లేదు. ఒకవేళ మార్చాలనుకుంటే ఈ పార్లమెంటే మార్చాలి. ఏదైతే విభజన చట్టంలో ఒక రాజధాని ఉంది కాబట్టి అక్కడ రాజధానులు అని లేదు కాబట్టి దాన్ని మార్చాలంటే పార్లమెంట్ కి అధికారం ఉంది అంటూ అప్పుడు హైకోర్టు మీరు అన్నట్లుగా హైకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టులో కూడా ఏప్రిల్లో కేసు సంబంధించి విచారణ ఉంది. ఇంకొక వైపు కొన్ని అంశాలకు పరిమితలోగా నిర్మాణాలకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు కాబట్టి అక్కడి వరకు కూడా స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇంకొక వైపు మనం చూసాం గత 5 ఏళ్లలో కావచ్చు చివరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశం వచ్చినప్పుడు అమరావతి అనే విషయాన్ని చెప్పారు తప్ప ఎక్కడైనా 3 రాజధానుల గురించినటువంటి అంశాన్ని అటు కేంద్రం గుర్తించడం కావచ్చు పార్లమెంట్ లో ప్రస్తావించడం కానీ ఏదైనా జరిగిందా? అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు మరి ఇక్కడ కొంతమంది అడ్డుకున్నారని చెప్పడం కరెక్టా? అసలు పార్లమెంట్ లో దీనిపైన రాజధాని అంశం పైన చర్చ జరిగినప్పుడు లేదా ప్రశ్నలు వచ్చినప్పుడు వచ్చినటువంటి రిప్లై ఏంటి? అక్కడ కేంద్రం దృష్టిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగుతోందా లేదా? ఖచ్చితంగా శ్రీహరి, మీకు నిజంగా అమరావతి రాజధాని కాకుండా అమరావతిని కేవలం శాసన రాజధానిగా తర్వాత ఇక్కడ కర్నూలులో న్యాయ రాజధానిగా కర్నూలు ఇక్కడ దానికి సంబంధించినటువంటి బిల్లులు ఎందుకు ఉపసంహరించుకోవాలి? అసలు ఆ బిల్లు ఉపసంహరించుకున్నాం కాబట్టి రైతులు వేసినటువంటి ఆ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్స్ అయింది. దాని ఆధారంగా ఇన్ఫెక్షన్స్ అయినటువంటి ఆ పిటిషన్ ఆధారంగా తీర్పు ఇవ్వటం ఏంటి అన్నది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సవాల్. ఒకవేళ అసలు అన్నది కానీ లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని అనేది కానీ శాసన రాజధాని అమరావతి అనేది కానీ బ్లాక్ అండ్ వైట్ లో ఇప్పుడు ఎక్కడ కూడా ఎగ్జిస్టెన్స్ లేదని చెప్పచ్చు. అటువంటిప్పుడు వైజాగ్ రాజధాని అంటే రాజధాని 3 రాజధాని ఆ బిల్లుని ఉపసంహరించుకున్నామని హైకోర్టులో చెప్పారు, ఇక్కడ సుప్రీంకోర్టులో కనిపించిన తర్వాత మరి ఇప్పుడు 3 రాజధాని విషయాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అంటే ఆయనకి నిజానికి అక్కడ అమరావతిని అభివృద్ధి చేయడం అనేది ఇష్టం లేదు, పైగా వైజాగ్ వెళ్ళాలన్నది కూడా ఆయనకి ఇష్టం లేదు, దాంట్లో చెప్పుకుంది లేదని. ఒకవేళ నిజంగా మరో విషయం కూడా ఒకవేళ నిజంగానే 3 రాజధాని కనుక చేయాలనుకుంటే హైకోర్టు కనుక తీర్పు ఇచ్చినప్పుడు మీకు శాసనాధికారం లేదు కాబట్టి ఈ పార్లమెంట్ లో చేసినటువంటి చట్టం కాబట్టి పార్లమెంట్ లోనే మీరు మార్చుకోవాలని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆయన రిక్వెస్ట్ చేయలేదు? ఈ విధంగా మళ్ళీ పార్లమెంట్ లో చట్టంలో సవరణ తీసుకురాలి, ఈ విధంగా 3 రాజధానులు తీసుకురావాలనుకుంటున్నాం, అది అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కేంద్రంలో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని బీజేపీతో ఆయన ఈ 5 ఏళ్ళు కూడా సభ్యతగానే ఉన్నారు, అన్ని విషయాల్లో కూడా ఆయన మద్దతు ఇస్తున్నారు. పార్లమెంట్ లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అన్ని బిల్లులు కూడా అసలు ఎటువంటి షరతులు లేకుండా బహిష్కరించగానే ఆయన మద్దతు ఇచ్చినటువంటి సార్. అప్పుడు మరి పార్లమెంట్ లో ఒకవేళ అమరావతి కాదు 3 రాజధానులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించిందంటే పార్లమెంట్ లో సవరణ తీసుకురావాలి ఏపీ విభజన చట్టానికంటూ కేంద్రానికి కూడా ఒక లేఖ కూడా రాలేదు. మరి ఇంకెక్కడ 3 రాజధానులు ఉంది? 3 రాజధానుల నుంచి ఎవరు అడ్డుకున్నారు? అంటే అది చిత్తశుద్ధి లేకుండా మిగతా వారిపైన పెట్టి పబ్బం గడుపుకోవాలన్నది ఆయన వ్యవహారం కనిపిస్తుంది అనేది
ప్రతిపక్ష నేతలు అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నట్టు రైట్ థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు. సో అదిగో ఇదిగో అంటూ విశాఖకు వస్తున్నామని ఊరించినటువంటి జగన్ మళ్ళీ ఎన్నికల తర్వాత అనేటువంటి కొత్త అంశాన్ని కూడా అటు విశాఖ వాసులని ఉత్తరాంధ్ర ప్రజలకు కొత్త అంశంతో కొత్త సెంటిమెంట్ తో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. అటు ప్రజలు కావచ్చు లేదా ప్రతిపక్షాలు కూడా దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకాలం ఇలా సాగించి మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, కొత్త డ్రామాకు తెరలేపడం ఏంటనేది కూడా. సో